హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2015లో విడుదలైన హెల్ప్ ఐ ష్రంక్ మై టీచర్ అనే జర్మన్ ఫ్యాంటసీ మూవీ ఎక్స్ప్లెనేషన్ ని చూడబోతున్నాం. కొత్త స్కూల్ కి ట్రాన్స్ఫర్ అయిన మన హీరో ఫెలిక్స్ ఒక కోపిష్టి డైనోసర్ లాంటి టీచర్ బాధ భరించలేక ఒక రోజు తను మాయమైపోతే బాగుంటుందని విష్ చేస్తాడు. లైఫ్ లో అందరూ ఒక్కసారైనా చేసేదే కదా, ఇందులో కొత్తగా ఏముందని ఆలోచిస్తున్నారా? ప్రాబ్లం ఏంటంటే మన ఫెలిక్స్ విష్ నిజమై ఆ టీచర్ ఎవరి కంటికి కనిపించినంత చిన్నదైపోతుంది. తనని మళ్ళీ నార్మల్ చేయడానికి మన ఫెలిక్స్ పడే బాధని ఎంతో కామెడీగా చూపించేది ఈ సినిమా స్టోరీ లైన్. ఇక లేట్ చేయకుండా ఫుల్ స్టోరీ ఏంటో చూసేద్దాం. ఓపెన్ చేస్తే మనకి విశాలమైన ఆకాశంలో ఒక ప్లేన్ రకరకాల ట్రిక్స్ చేస్తూ డేంజరస్ పొజిషన్ లో తలకిందులుగా అడ్డదిడ్డంగా ఫ్లై అవుతున్నట్టు చూపిస్తారు. ఇంత సాహసాలు చేస్తూ ఎవర్రా ఈ ప్లేన్ నడిపేదని చూస్తే లోపల డ్రైవ్ చేస్తున్నది ఫెలిక్స్ అనే ఒక చిన్న పిల్లాడు. హ్యాపీగా ఇంకొంచెం సేపట్లో నేను వరల్డ్ రికార్డ్ చేసి సాధించబోతున్నానని అతను చెప్తూ ఉంటే సడన్ గా మొహం మీద ఒక ఫ్యాంట్ వచ్చి పడ్డంతో భయపడి టబాలుమని నిద్రలేస్తాడు. ఈ ఫ్యాంట్ విసిరింది ఇంకెవరో కాదు, ఫెలిక్స్ వాళ్ళ నాన్న. కలగనింది చాలు, త్వరగా లేగు, ఈరోజు ఏడేవో గుర్తుంది కదా అని అనగానే ఫెలిక్స్ చాలా ఎక్సైటెడ్ గా కొత్త స్కూల్లో ఫస్ట్ డే అని త్వరగా లేచి లేట్ అయిపోయిందని హడావిడిగా బయలుదేరడం మొదలు పెడతాడు. ఇతను బ్రేక్ఫాస్ట్ కి ఐస్ క్రీమ్ తినడం, వాళ్ళ నాన్న కారులో షేవింగ్ చేసుకోవడం అని అమ్మమ్మో వీళ్ళు చేసే హడావిడి గురించి అయితే చెప్పనక్కర్లేదు. అందులోనూ ఫెలిక్స్ అయితే స్కూల్ కి వెళ్లే దారంతా ఏరోప్లేన్ వీడియో గేమ్స్ ఆడుతూ బాగా అడిక్ట్ అయిపోయి ఉంటాడు. సిగ్నల్ లో కూడా ఆగకుండా మొత్తానికి వీళ్ళ స్కూల్ రీచ్ అవుతారు. ఇదే మన ఫెలిక్స్ కొత్త స్కూల్. ఆల్రెడీ లేట్ అయిపోయామని వీళ్ళిద్దరూ టెన్షన్ గా లోపలికి వెళ్లి డోర్ ఓపెన్ చేయగానే క్లాస్ రూమ్ లో పిల్లలుంటారనుకుంటే అక్కడ గజిబిజిగా ఉన్న బెంచ్లు, వాటిని మురికి గుడ్డలతో కప్పేసుంటారు. ఏంట్రా ఎవరో కనిపించట్లేదు, సరే రాంగ్ రూమ్ కి వచ్చామేమో అని అలా నడుస్తూ వెళ్తూ ఉంటే పక్క రూమ్ లో ఈ హారర్ మూవీస్ లో ఉన్నట్టు ఏదో విచిత్రమైన బొమ్మ కనిపిస్తుంది. ఇది స్కూలా సినిమా సెట్ అని ఆలోచిస్తూ ఫెలిక్స్ ఇంకా వాళ్ళ నాన్న సరే లేట్ అయిపోయింది కదా, కనీసం ప్రిన్సిపల్ ని కలుద్దామని ఆఫీస్ వైపుకి నడుస్తారు. బట్ ఇక్కడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇలా వాళ్ళ ముందుకు వెళ్ళగానే ఆ బొమ్మ కళ్ళు కూడా వాళ్ళని ఫాలో అయి కోపంగా చూస్తుంది. వీళ్ళలా ఇంకొంచెం ముందుకు వెళ్లి అక్కడ ఒక రూమ్ కనిపిస్తే అదే ప్రిన్సిపల్ రూమ్ అనుకుని డోర్ ఓపెన్ చేయబోతే హఠాత్తుగా అక్కడికి ఒక స్టాఫ్ వచ్చి ఎక్కడికి వెళ్తున్నారని అడుగుతాడు. నా పేరు పీటర్, వీడు నా కొడుకు ఫెలిక్స్. ఈ రోజు తన ఫస్ట్ డే, కానీ మేము లేట్ గా వచ్చాం, అందుకే ప్రిన్సిపల్ గారిని కలుద్దామని వెళ్తున్నామంటే అయితే మీరు రాంగ్ డోర్ ని ఓపెన్ చేస్తున్నారు, ఆ రూమ్ ని చాలా సంవత్సరాల నుంచి వాడట్లేదని ఆ వ్యక్తి చెప్తాడు. అవునా, అలా ఎందుకని పీటర్ అడిగినా సరే ఆ వ్యక్తి ఆన్సర్ చేయకుండా ప్రిన్సిపల్ రూమ్ కి దారి చెప్తాడంతే. ఇలా మొత్తానికి ఎలాగోలా వీళ్ళు ప్రిన్సిపల్ రూమ్ కి వెళ్లి ఎందుకొచ్చారో చెప్తే ఆవిడ అసలు వీళ్ళిద్దరిని పట్టించుకోకుండా జస్ట్ ఆన్సర్ షీట్స్ ని మాత్రం కరెక్ట్ చేస్తూ ఉంటుంది. స్కూల్ మార్నింగ్ 8 గంటలకు మొదలవుతుంది. మధ్యాహ్నం 1 గంటకు కాదని చెప్పి ఆవిడ వాళ్ళని కూర్చోబెట్టి సెల్ఫ్ డిసిప్లిన్ మనిషిని శిఖరానికి చేరుస్తుందన్నది మా స్కూల్ మోటో. ఇక్కడ చదువుకోవాలంటే పిల్లలు ఖచ్చితంగా మా స్కూల్ రూల్స్ అన్నిటిని సీరియస్ గా ఫాలో అవ్వాలి. అరవకూడదు, మాట్లాడకూడదు, ఎగరకూడదు, పరిగెట్టకూడదు, ఆడుకోకూడదు. ప్రతిరోజు ఎగ్జామ్ హాల్లో కూర్చున్నట్టు పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలని అమ్మో ఒకటా రెండా కామన్ గా స్కూల్లో పిల్లలు చేసే పనులన్నీ వరాసగా చెప్తూ ఇవన్నీ ఇక్కడ నాట్ అలౌడ్ అని క్రూరమైన మొహం పెట్టుకుని అనౌన్స్ చేస్తుంది. అండ్ ఇది విన్నాకే ఫెలిక్స్ ఇంకా అతని నాన్న పీటర్ కి ఈ కారణం వల్లే వీళ్ళ స్కూల్ కి వచ్చి ఇంతసేపు అయినా వీళ్ళ కంటికి ఎవరో కనిపించలేదా అని అర్థమవుతుంది. ఇంతటితో అయిపోయిందనుకున్నారా? లేదు, ఆ ప్రిన్సిపల్ ఫెలిక్స్ కి వెంటనే అడ్మిషన్ ఇవ్వదు. ప్రస్తుతానికి అతన్ని ప్రొబేషన్ పీరియడ్ లో పెట్టి 2 వారాల క్లాస్ తరువాత అతనికి 2 టెస్టులు కండక్ట్ చేసి అందులో ఫెలిక్స్ పాస్ అయితే మాత్రమే అతన్ని స్కూల్లో పర్మనెంట్ గా జాయిన్ అవ్వనిస్తానని చెప్తుంది. ఇదంతా సైడ్ లో కూర్చుని వింటున్న మన ఫెలిక్స్ చిన్నపిల్లాడు కదా, కాబట్టి ఆలోచించకుండా అంటే ఈ స్కూల్లో ఊపిరి తీసుకోవడం ఇంకా చదవడం తప్ప వేరే దేనికి పర్మిషన్ లేదంటారు, అంతేనా అని అడిగితే ఆమె కూడా సీరియస్ గా ఆలోచించి అవునని అంటుంది. ఇదంతా అయ్యాక ఫైనలీ మీ కొడుకుని 5B కి తీసుకువెళ్ళండి అని చెప్తుంది. ఫెలిక్స్ వాళ్ళ నాన్నకి బాయ్ చెప్పి ఈ క్లాస్ ఎలా ఉంటుందో ఏమో అని ఆలోచిస్తూ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ప్రిన్సిపల్ అంతసేపు చెప్పిన రూల్స్ కి వీళ్ళకి సంబంధమే లేదన్నట్టు పిల్లలంతా మాట్లాడుతూ తిరిగి తిరిగి నవ్వి గోల చేసి ఆడుకుంటూ ఉంటారు. అందులోనూ పర్టికులర్ గా మరియో అనే ఒక అబ్బాయి అయితే ఏకంగా క్లాస్ లో డ్రోన్ ఎగరేయడం చూసిన ఫెలిక్స్ సంతోషపడి అతనికి కూడా వీటిలో ఇంట్రెస్ట్ కాబట్టి ఆ మరియో దగ్గరికి వెళ్లి తనని ఇంట్రడ్యూస్ చేసుకుంటాడు. కానీ మరియో ఇంకా అతని ఫ్రెండ్స్ రివర్స్ లో ఫెలిక్స్ ని పట్టించుకోకుండా టీస్ చేస్తారు. ఈ టైంలో చెప్పా పెట్టకుండా సడన్ గా ప్రిన్సిపల్ అక్కడికి వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ కి బాగా అలవాటు పడ్డ ఆ పిల్లలు ఏదో ట్రైన్ అయిన సోల్జర్స్ లా సెకండ్స్ లో టిప్ టాప్ గా వెళ్లి వాళ్ళ ప్లేసెస్ లో కూర్చుంటారు. అసలు ఇక్కడ ఏం జరిగిందో వీళ్ళంతా ఎందుకు చెక్కేశారో అర్థం కాక ఫెలిక్స్ టన్నే నిల్చునుంటాడు. లోపలికొచ్చిన ఆవిడ కూడా ఒంటరి పక్షిలా వీడు నిల్చునుండడం చూసి క్లాస్ టైంలో నీ సీట్ లో కూర్చోకుండా ఇక్కడ ఏం చేస్తున్నావు? ఫస్ట్ డే లోనే నువ్వు ఇది బ్రేక్ చేసిన సెకండ్ రో లోని ఒక అమ్మాయి పక్కన స్పేస్ ఖాళీగా ఉండడం
ఉండడం చూసి అతన్ని అక్కడ కూర్చోబెట్టి కావాలనే ఫెలిక్స్ ని పోడియం మీదకి పిలిచి క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి టార్గెట్ చేస్తుంది. అవి ఆన్సర్ చేయలేక వీడు తెలియదని చెప్తే అసలు నీ పాత స్కూల్లో నీకేం నేర్పించలేదా, గుర్తుంచుకో నువ్వింకా ప్రొబేషన్ పీరియడ్ లోనే ఉన్నావని చెడామెడా తిడుతుంది. ఈ క్లాస్ అయ్యాక ఫెలిక్స్ పక్కనే కూర్చునున్న ఎలా అనే అమ్మాయి అతను ఫీల్ అవుతాడేమో అని ప్రిన్సిపల్ చెప్పిందేం పట్టించుకోకు, తనెప్పుడూ అంతే అని అంటూ ఉండగా ఆ మరియు అతని గ్యాంగ్ తో వచ్చి మాకా ప్రిన్సిపల్ నచ్చదు, తనకి నువ్వు నచ్చవు అంటే శత్రువుకి శత్రువు మిత్రుడన్నమాట, నువ్వు మాతో ఫ్రెండ్స్ అవ్వచ్చు, కానీ మా గ్యాంగ్ లో చేరాలంటే దానికి నువ్వు ముందు 3 డార్స్ ని కంప్లీట్ చేయాలి. అందులో మొదటి డార్ ఏంటంటే మన స్కూల్లో మూతబడిపోయిన ఒక పాత టీచర్స్ రూమ్ ఉంది. కొత్తగా వచ్చావు కాబట్టి నీకు ఇంకా తెలియదనుకుంటా, మన స్కూల్లో ఒక దయ్యం తిరుగుతుంది. నువ్వు ఈ రోజు మిడ్ నైట్ ఒంటరిగా పాత టీచర్స్ రూమ్ లోపలికి వెళ్ళొస్తే చాలు ఫస్ట్ డార్ కంప్లీట్ అయినట్టే అని మరియో చెప్పినందుకు నాకు అనవసరమైన సమస్యలెందుకురా అని తెలివిగా ఆలోచించిన ఫెలిక్స్ నేను ఇలాంటి పనులన్నీ చెయ్యనని చెప్తే వాళ్ళు అయితే నువ్వు ఒట్టి పిరికి పందవని అతన్ని ఏడిపిస్తారు. ఆ రోజు రాత్రి బుద్ధిగా ఫెలిక్స్ ఇంట్లో హోంవర్క్ చేసుకుంటూ ఉంటే సడన్ గా మరియో ఇంకా అతని గ్యాంగ్ అన్న మాటలు గుర్తుకొచ్చి చాలా హర్ట్ అయి వాళ్ళని రాంగ్ అని ప్రూవ్ చేయడం కోసం తన బ్యాగ్ తీసుకుని స్కేట్ బోర్డ్ లో వాళ్ళు చెప్పినట్టే వాళ్ళని కలవడం కోసం స్కూల్ కి వెళ్తాడు. మరోవైపు ఇంత అర్ధరాత్రి అయినా కూడా ప్రిన్సిపల్ స్కూల్లోనే ఉంటూ ఇంటికి వెళ్లకుండా పేపర్స్ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటుంది. స్కూల్ లాక్ చేయడానికి ముందు చెకింగ్ వచ్చిన సెక్యూరిటీ గార్డ్ ఇలా తనని చూసి మీరు ఈ టైంలో ఇక్కడ ఉండకూడదని చెప్తే నాకేం కాదు నేను బాగానే ఉన్నానని అతన్ని పంపించేస్తుంది. ఇదే సమయానికి ఫెలిక్స్ ఇంకా మరియో గ్యాంగ్ వాళ్ళు కూడా స్కూల్ ని రీచ్ అవుతారు. బయటకు వచ్చిన సెక్యూరిటీ గార్డ్ కార్ ఎక్కుతూ ఎదురుగా ఎవరితోనో మాట్లాడతాడు, కానీ అక్కడ ఎవరు ఉండరు. సర్ప్రైజ్ అయిన ఫెలిక్స్ ఈయన ఏం చేస్తున్నారని అంటే మరియో అతనికి ఒక ఫోటో చూపించి చెప్పను కదా ఈ స్కూల్లో దెయ్యాలు తిరుగుతున్నాయని, అది ఈవిడ ఆత్మి, తను ఈ స్కూల్ పాత ప్రిన్సిపల్. 20 సంవత్సరాలకి ముందు ఒక రోజు సడన్ గా మాయమైపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో ఎవరికీ తెలియదని చెప్తాడు. కారులో సెక్యూరిటీ గార్డ్ వెళ్లిపోగాని మన చిన్న ఫెలిక్స్ ఆ పాత టీచర్స్ రూమ్ లోపలికి చొరబడతాడు. దెయ్యాలు తిరుగుతున్నాయన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాక ఏదో భయంగా ఉంటుందనుకుంటే రివర్స్ లో అన్ని యాంటిక్ పాత వస్తువులతో ఆ ప్లేస్ మొత్తం ఆస్థెటిక్ గా ఉంటుంది. ఫెలిక్స్ నడుస్తూ ఉంటే ఆ రూమ్ లో ఉన్న ఒక ఫోటో కూడా అతన్నే చూస్తూ ఉంటుంది. ఆ వస్తువులంతా చూసి సంతోషపడిన ఫెలిక్స్ అక్కడ ఒక బాల్ ఎంతో నచ్చి తీసుకుంటాడు. కానీ నెక్స్ట్ సెకండ్ వెనక్కి తిరగగానే ఆ ప్రిన్సిపల్ అక్కడికి రావడం చూసి తుల్లి పడతాడు. ఓకే నువ్వు స్కూల్లోకి చేరబడ్డం లాంటి పెద్ద నేరం చేశావు, ఇంకా నీకు ప్రొబేషన్ పీరియడ్ అంతా అనవసరం, నేను స్కూల్ నుంచి డిస్మిస్ చేస్తున్నా, రేపు నీ పేరెంట్స్ ని తీసుకురా అని చెప్తూ ఫెలిక్స్ దగ్గర ఉన్న ఆ బాల్ ని తీసుకుని పక్కనే ఉన్న ఒక రంధ్రంలో పడేస్తుంది. ఆ బాల్ అలా అందులో సర్కులర్ మోషన్ లో తిరుగుతూ ఉన్న టైంలో ఫెలిక్స్ ప్రిన్సిపల్ దగ్గర అతన్ని స్కూల్ నుంచి తీసేయొద్దని ప్రతిమలతో ఉంటాడు. కానీ ఆఫ్ కోర్స్ ఆవిడ దానికి ఒప్పుకోదు. ఈ సమయంలో సడన్ గా రంధ్రం నుంచి నిప్పు పుట్టి ఆ బాల్ కింద పడుతుంది. భయంలో ఉన్న ప్రిన్సిపల్ కళ్ళు మూసుకుని ఇక్కడ ప్రిన్సిపల్ లేదనుకో అని తనకి తానే ధైర్యం చెప్పుకుంటూ సడన్ గా కళ్ళు తెరిచి చూస్తే ఆ బాల్ కింద పడ్డ మరుక్షణం నిజంగానే ఆ ప్రిన్సిపల్ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఇప్పటి వరకు ఇక్కడే ఉన్న ప్రిన్సిపల్ అంతలోనే ఎక్కడికి వెళ్లిపోయిందబ్బా అని ఫెలిక్స్ వెతుకుతూ ఉంటాడు. కానీ ప్రిన్సిపల్ మాయమైపోలేదు, తను ష్రంక్ అయి చిన్నగా జానడంత మనిషి అయిపోయి ఉంటుంది. ఎంత చిన్నదైపోయి ఉంటుందంటే ఫెలిక్స్ నడిచే ఒక్కో చిన్న అడుగుకి ఏదో భూకంపం వచ్చినట్టు షేక్ అవుతూ అతని కాలి కింద పడి క్రష్ అవ్వకుండా తప్పించుకోవడానికి పోరాడుతూ ఉంటుంది. ఈ లోపల మరియు ఇంకా అతని 3 ఫ్రెండ్స్ లోపలికొచ్చి ఏంటి ఇక్కడ దెయ్యం ఏదైనా చూసావా అని అడిగితే కాదు, కానీ అంతకన్నా డేంజర్ ప్రిన్సిపల్ వచ్చింది, కానీ తను కూడా మాయమైపోయిందని ఫెలిక్స్ చెప్తాడు. సరే అని వీళ్ళంతా అక్కడి నుంచి వెళ్లిపోతుంటే ఏం చేయాలో అర్థం కాని ప్రిన్సిపల్ వెళ్లి కింద పడ్డ ఫెలిక్స్ బ్యాగ్ లో దాగుంటుంది. అది తీసుకుని ఫెలిక్స్ స్కేట్ బోర్డ్ లో వాళ్ళ ఇంటికి తిరిగొస్తాడు. కానీ వాళ్ళ నాన్న పీటర్ కూడా ఇంకా నిద్రపోకుండా ఏదో ఆఫీస్ వర్క్ చేస్తూ ఉంటాడు. సో వచ్చి రాగానే వీటిని చూసి ఈ టైంలో నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళొస్తున్నావని అడిగితే ఫెలిక్స్ తన బ్యాగ్ పక్కన పెట్టేసి జరిగిందంతా మెల్లగా చెప్పడం మొదలు పెడతాడు. ఈ గ్యాప్ లో ష్రంక్ అయిన ప్రిన్సిపల్ మెల్లగా ఫెలిక్స్ బ్యాగ్ లో నుంచి బయటకొస్తుంది. పాపం ఈ పిల్లాడు తినేసిన చివింగం కూడా బయటపడేయకుండా బ్యాగ్ లోనే ఉంచుకుని ఉండడం వల్ల అది ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ తలకి అంటుకుంటుంది. అది తీయడానికి కష్టపడుతున్న ఆవిడికి అర్జెంట్ గా వాష్రూమ్ కి వెళ్లాలనిపించి ఆ ఇల్లంతా తిరిగి ఎలాగోలా బాత్రూమ్ ఎక్కడుందో కనిపెట్టిస్తుంది. బట్ అక్కడ టాయిలెట్ సీట్ బాగా పెద్దదిగా ఉండడంతో ఈ సైజ్ లో ఇది ఎక్కడానికి సంవత్సరాలు పడతాయని విక్సై వేరే ప్లేస్ వెతుక్కుందామని పరిగెడుతూ ఎదురుగా ఒక చిన్న మొక్క ఉండడం చూసి అవసరానికి తప్పులేదులే అని దాని వైపుకు పరిగెడుతూ ఉంటుంది. ఇటు ఫెలిక్స్ వాళ్ళ నాన్నకి అసలు మ్యాటర్ చెప్తాడన్న సమయానికి వాళ్ళకి వేరే ఊర్లో పనిచేస్తున్న అతని అమ్మ వీడియో కాల్ చేస్తుంది. ఇల్లంతా చెత్తకుండీలా ఇలా గార్బేజ్ తో నిండి వస్తువులు అటు ఇటు పడిపోయి ఉండడం మాత్రం తను చూసిందో మనం చచ్చామే అని ఫెలిక్స్ వాళ్ళ నాన్న ఇద్దరూ వెంటనే క్లీన్ చేద్దామన్న పేరు మీద వీడియో కాల్ బ్యాక్గ్రౌండ్ లో కనిపించే ప్లేసెస్ లో ఉన్న వస్తువులన్నింటినీ మాత్రం పటపటా పక్కకి తీసి విసిరేస్తారు. వీళ్ళు విసరడం ష్రంక్ అయిన ప్రిన్సిపల్ దేని కింద ఇరుక్కుడి చావకూడదని వాటి దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉండడం, ఇలా మొత్తానికి వాళ్ళు అక్కడ అనుకున్నట్టు వీడియో కాల్ అటెండ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఇటు తాను కూడా సక్సెస్ఫుల్లీ ఆ మొక్కని చేరుకుని తన పని కానిస్తుంది. యాక్చువల్లీ ఫెలిక్స్ వాళ్ళు ఇంతకు ముందు వేరే సిటీలో ఉండేవాళ్ళు, ఇప్పుడు వాళ్ళమ్మ అక్కడే పనిచేస్తుంది. ఫెలిక్స్ వాళ్ళ నాన్నకి ఈ మధ్యనే ఈ ఊరికి జాబ్ ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల ఆయన ముందు ఫెలిక్స్ తో ఇక్కడికి వచ్చి అతన్ని తన కొత్త
స్కూల్లో జాయిన్ చేశాడు. అందుకే వీళ్ళిద్దరూ అమ్మలేని ఇంట్లో రూల్స్ లేవన్నట్టు మార్నింగ్ కి బ్రేక్ఫాస్ట్ లో ఐస్ క్రీమ్స్ తింటూ జల్సా చేస్తున్నారు. అమ్మకి నువ్వేం టెన్షన్ పడకు, మేమిక్కడ అంతా చూసుకుంటాం, నువ్వు నిదానంగా నీ పని చూసుకో అని చెప్పి కాల్ కట్ చేస్తారు. నెక్స్ట్ డే ఉదయం ఫెలిక్స్ నిద్రలేవగానే వాడికి ఎదురుగా ఈ ప్రిన్సిపల్ కనిపిస్తుంది. ఆ మొహం చూసి దెబ్బకి భయంతో కళ్ళు తెరిచిన వీడు ఇదేదో పీడకలనుకుని మళ్ళీ కళ్ళు మూసి తెరుస్తాడు. అలారం మోగినా లేవని ఫెలిక్స్ బద్ధకం చూసిన ప్రిన్సిపల్ లేస్తావా లేవవా అని అరుస్తుంది. తన వాయిస్ విన్న ఫెలిక్స్ ఆఖరికి ఇది కళ కాదు నిజమని అర్థమై మీరెలా ఇలా అయిపోయారు, అసలు నా ఇంట్లో ఏం చేస్తున్నారని అడిగితే ఏమో నిన్న పాత టీచర్స్ రూమ్ లో సడన్ గా ఇలా ష్రంక్ అయిపోయారని ఆవిడ చెప్తుంది. దానికి ఫెలిక్స్ షాక్ అయి మీరు నన్ను తిట్టినప్పుడు నేనే మీరు చిన్నగా అయిపోతే బాగుండని ప్రే చేశాను, నిజంగానే అలా అయ్యిందని ఆశ్చర్యపోతే ప్రిన్సిపల్ వెంటనే అయితే పద త్వరగా స్కూల్ కి వెళ్దాం, నేను చేసినట్టే మళ్ళీ ప్రే చేసి నన్ను నార్మల్ చేయని అంటుంది. ఈలోగా అక్కడికి ఫెలిక్స్ వాళ్ళ నాన్న రావడంతో ఫెలిక్స్ భయపడి వెంటనే ప్రిన్సిపల్ ని తన శాండ్విచ్ లో పెట్టి కవర్ చేసేస్తాడు. వాళ్ళ నాన్న ఏంటి ఈ రోజు ఇంత త్వరగా లేచావని అంటే అవునన్న స్కూల్ కి వెళ్ళాలి కదా, నా బ్రేక్ఫాస్ట్ కోసం శాండ్విచ్ చేసుకున్నాను, నేను బయలుదేరుతానని అన్నందుకు సరే నువ్వు బ్యాగ్ తీసుకొని నేను నీ బ్రేక్ఫాస్ట్ ప్యాక్ చేస్తానని ప్రిన్సిపల్ ఉన్న ఆ శాండ్విచ్ కత్తితో కట్ చేయడానికి వెళ్తాడు. జస్ట్ మిస్ లో ఫెలిక్స్ ప్రిన్సిపల్ ప్రాణం కాపాడి ఆ శాండ్విచ్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన క్రీమ్ లో అంటుకుని ప్రిన్సిపల్ డ్రెస్ పాడవడంతో ఫెలిక్స్ స్కూల్ వాష్రూమ్ లో ఆమె డ్రెస్ వాష్ చేసి హ్యాండ్ డ్రైయర్ లో డ్రై చేస్తూ ఉంటాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఈ స్కూల్ వైస్ ప్రిన్సిపల్ అయిన హెన్నింగ్ అనే వ్యక్తి ఒక రిచ్ ఫ్యామిలీని ఆ పాత టీచర్స్ రూమ్ కి తీసుకువెళ్లి ఆ ప్లేస్ అంతా చూపిస్తూ మీరు గాని ఇన్వెస్ట్ చేస్తే ఈ స్కూల్ ని అద్భుతంగా డెవలప్ చేయొచ్చని చెప్తూ ఉంటాడు. యాక్చువల్లీ వైస్ ప్రిన్సిపల్ హెన్నింగ్ ఏమో ఈ స్కూల్ ని మూసేసి పూర్తిగా ఒక ఎలైట్ స్కూల్ అంటే ధనవంతుల పిల్లలు మాత్రం చదువుకుని స్కూల్లో మార్చాలని ప్లాన్ చేస్తున్నాడు. అప్పుడు హఠాత్తుగా ఆ మ్యాజిక్ బాల్ మళ్లీ ముందులానే కంటిన్యూస్ గా తిరుగుతూ నిప్పు మొదలవడంతో అందరూ దగ్గరికి వెళ్లి దాన్ని చూస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళతో వచ్చిన స్కూల్ సెక్యూరిటీ గార్డ్ వెంటనే ఫైర్ ఎక్స్టింగ్విషర్ తో ఆ మంటని ఆర్పేయడంతో పొరపాటున పక్కనే ఉన్న మిగతా అందరూ కూడా ఆ ఫోమ్ లో మునిగిపోతారు. విచిత్రం ఏంటంటే ఇది చూసి ఆ పెయింటింగ్ నవ్వుతుంది. ఫైనలీ డ్రై అయిన ప్రిన్సిపల్ ని మళ్ళీ ఓల్డ్ టీచర్ రూమ్ కి తీసుకువెళ్లి విష్ చేస్తే తను మామూలుగా అయిపోతుందనుకున్న ఫెలిక్స్ రూమ్ లో వీళ్ళంతా ఉండడం చూసి వెళ్ళలా వద్దని ఆలోచిస్తుంటాడు. బట్ హెన్నింగ్ ఇన్వెస్టర్స్ ని ఇక్కడికి తీసుకురావడం చూసిన ప్రిన్సిపల్ అతని ప్లాన్ ఏంటో అర్థం చేసుకుని కోపం వచ్చి ఫెలిక్స్ దగ్గర హెన్నింగ్ కి అసలు ఇక్కడ పనేంటి, తను ఇక్కడికి రావడానికి పర్మిషన్ లేదని నేను చెప్పానని వాళ్ళకి చెప్పని ఫెలిక్స్ తో అనడంతో కన్ఫ్యూజ్ అయిన ఫెలిక్స్ నేను స్టూడెంట్ ని ఆ మాట ఎలా చెప్పగలనని అంటాడు. నువ్వు చెప్పకపోతే నేను స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేస్తానని ప్రిన్సిపల్ బెదిరించినందుకు మీరెలాగో నన్ను ఎక్స్పెల్ చేస్తారు కదా అని ఫెలిక్స్ అంటాడు. నీతో ఈ బాధ ఏంట్రా బాబు, నువ్వు ఇప్పుడేం మాట్లాడకపోతే నిన్ను ఎక్స్పెల్ చేయడానికి అసలు ఈ స్కూలే ఉండదు, తొందరగా వెళ్ళి చెప్పని అంటుంది. ఫెలిక్స్ లోపలికి వెళ్లి ఆ విషయం ఎగ్జాక్ట్ గా హెన్నింగ్ కి చెప్తే అతనేదో జోక్ వింటున్నట్టు అస్సలు సీరియస్ గా తీసుకోకుండా నువ్వు 5B లో చదువుతున్నావు కదా, వెళ్ళి నీ టీచర్ దగ్గర రేపటి నుంచి నా కొడుకు మరియు స్కూల్ కి రాడని చెప్పు, దాంతో ఈ స్కూల్లో చదవాల్సిన స్టూడెంట్స్ సంఖ్య మినిమం నంబర్ కన్నా తక్కువ అవుతుంది. రేపు ఇదే విషయాన్ని నేను స్కూల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో చెప్తా, అప్పుడు ప్రిన్సిపల్ పర్మిషన్ లేకపోయినా ఈ స్కూల్ మొయ్యడం తప్పదని చెప్తాడు. ఇది విన్న ఫెలిక్స్ కి ఏం అర్థం అవ్వదు. వెంటనే అతను ప్రిన్సిపల్ ని బయటకు తీసుకువెళ్లి ఆయన చెప్తుంది నిజమా, ఈ స్కూల్ ని మూసేస్తారా అని అడిగితే ఒక స్కూల్ నడవాలంటే అందులో మినిమం గా ఇంతమంది స్టూడెంట్స్ చదవాలని ఒక రూల్ ఉంటుంది. అండ్ హెన్నింగ్ చెప్పినట్టు మరియు స్కూల్ డ్రాప్ అయితే రూల్ లో చెప్పిన మినిమం నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కన్నా ఒక్క స్టూడెంట్ తక్కువగా ఉండడం వల్ల స్కూల్ ని నిజంగానే మూసేస్తారని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు ఒక్క స్టూడెంటే కదా తక్కువ, అయితే నన్ను చేర్చుకోండి, ఈ స్కూల్ ని కాపాడేయొచ్చని ఫెలిక్స్ అంటే లేదు, నువ్వు పర్మనెంట్ స్టూడెంట్ అవ్వాలంటే రూల్స్ ప్రకారం ఖచ్చితంగా ఎగ్జామ్ లో పాస్ అయితే మాత్రమే నేను స్కూల్లో చేర్చుకుంటానని ఆవిడ ఇప్పటికీ కొంచెం కూడా కాంప్రమైజ్ అవ్వకుండా చెప్తుంది. ఇది విన్న ఫెలిక్స్ ఎలాగో ఇప్పుడు ప్రిన్సిపల్ కి కూడా తన అవసరం ఉందని అర్థం చేసుకుని తనని అతని పెన్సిల్ పౌచ్ లో పెట్టి అయితే నాకు ఎగ్జామ్ లో హెల్ప్ చేసి నన్ను పాస్ అయ్యేలా చేయండి అని అంటాడు. ఎగ్జామ్ హాల్ లో కూర్చున్న ఫెలిక్స్ మెల్లగా మాట్లాడి ప్రిన్సిపల్ ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంటే పక్కనే ఉన్న ఎల్లా పౌచ్ తో ఏం మాట్లాడుతున్నావని కన్ఫ్యూజ్ అయి అడుగుతుంది. ఎక్కడ తన ప్రిన్సిపల్ ని చూసేస్తుందో అని వాడు ఆ పౌచ్ కప్పి బాగా సీక్రెటివ్ గా బిహేవ్ చేయడంతో ఎల్లాకి కూడా ఇక్కడ ఏదో తేడాగా ఉందని ఫెలిక్స్ పౌచ్ లోకి చూడటానికి చాలా ట్రై చేస్తుంది. అయినా ఇంతలోనే ఎగ్జామ్ మొదలవుతుంది. ఫెలిక్స్ ఎంత అడిగినా ప్రిన్సిపల్ హెల్ప్ చేయకుండా నిజానికి ఇది నేను క్రియేట్ చేసిన క్వశ్చన్ పేపరే కాదు, చాలా ఈజీగా ఉంది, నువ్వే ట్రై చేయనడంతో ఫెలిక్స్ కూడా స్టార్ట్ చేస్తాడు. కానీ ఇంతలోనే మరియు ఇంకా అతని గ్యాంగ్ లో ఉన్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ పేపర్స్ ని అతనికి ఇచ్చి ఈ ఎగ్జామ్ మాకు కూడా కలిపిరాయి, ఇదే నీ సెకండ్ టైర్ అని అంటారు. ఇప్పుడు ఒక్కడే 4 పేపర్స్ రాయాలంటే టైం సరిపోదని ఫెలిక్స్ ఆఖరిగా ప్రిన్సిపల్ దగ్గర ఇంకోసారి హెల్ప్ చేయమని అడిగితే సరే నువ్వు రాయు, నేను కరెక్టో కాదో చెప్తానని ఆవిడ కూడా ఒప్పుకుంటుంది. ఇలా మొత్తానికి ఎగ్జామ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చిన ఫెలిక్స్ ఆ పెన్సిల్ కేస్ ఓపెన్ చేసి చూస్తే అతని పెన్ లీక్ అయి ప్రిన్సిపల్ డ్రెస్ మొత్తం ఇంక్ తో తడిచిపోయి ఉంటుంది. దీంతో ఫెలిక్స్ ష్రంక్ అయిన టీచర్ కి బట్టలు కొనడం కోసం తనతో మాట్లాడుతూ టాయ్ స్టోర్ కి వెళ్తాడు. బట్ అతనికి తెలియని విషయం ఏంటంటే ఇతను ఏదో దాస్తున్నాడని డౌట్ వచ్చిన ఎల్లా కూడా అతని వెనకాలే ఫాలో అవుతుంది. ఇలా హీరో ఒక టాయ్ డ్రెస్ కొంటాడో లేదో ఎలా అక్కడికి రావడంతో తన చేతికి దొరకకూడదని ఫెలిక్స్ స్కేట్ బోర్డ్ లో వెళ్తూ స్లిప్ అయి కింద పడిపోతాడు. ఫోర్స్ గా కింద పడడంతో బ్యాగ్ లో ఉన్న ప్రిన్సిపల్ కి ఏమైందో అని
వెంటనే తనని బయటకు తీసి తన స్పృహ కోల్పోయిండడం చూసి ఎక్కడ చచ్చిపోయిందో అని భయపడి ఆవిడ్ని లేపడానికి బాటిల్లో ఉన్న నీళ్లు మొత్తం తన మీద పోసిస్తాడు. బాగానే ఉన్నారు కదా అని తనని చెక్ చేస్తూ ఉండగా వెనక నుంచి ఎల్లా వచ్చి ఫెలిక్స్ చేతిలో చిన్నగా ఉన్న ప్రిన్సిపల్ ని చూసేస్తుంది. సర్ప్రైజ్ అయి ఇది దాచడానికి ఇంత ప్రయత్నించావా అని అడిగితే రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన ఫెలిక్స్ కూడా వేరే దారి లేక తనకి జరిగింది చెప్తాడు. దాంతో ఎల్లా కూడా ప్రిన్సిపల్ ని మళ్ళీ నార్మల్ చేసేటందుకు ఫెలిక్స్ కి సహాయం చేయడానికి ఒప్పుకుంటుంది. సో అక్కడ నుంచి వాళ్ళు స్ట్రైట్ గా పాత టీచర్స్ రూమ్ కి వెళ్లి ప్రిన్సిపల్ ష్రంక్ అయిన ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో దాన్ని ఇంచ్ బై ఇంచ్ రీక్రియేట్ చేయాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు మళ్ళీ ఆ రంధ్రంలో ఉన్న బాల్ తిరుగుతూ ఫైర్ వస్తుంది. అంతే, ప్రిన్సిపల్ నార్మల్ అయిపోతుంది అనుకుంటే మన పిచ్చి ఫెలిక్స్ అమ్మో నిప్పని ఆ ఫైర్ ని ఆర్పిస్తాడు. బట్ అట్ ద సేమ్ టైం ఆ రోజు నేను ఈ బాల్ ని కూడా ముట్టుకున్నా, బహుశా ప్రిన్సిపల్ ష్రంక్ అవడానికి దీనికి లింక్ ఏదైనా ఉంటుందేమో అని చెప్తే ఇది విన్న ప్రిన్సిపల్ ఓ అదా, దీని గురించి తెలుసుకోవాలంటే నేను హెల్ప్ చేయగలను. ఈ బాల్ ఓటో అంటే ఇదిగో ఈ పెయింటింగ్ లో ఉన్న ఈయన ఈ స్కూల్ ఫౌండర్ అండ్ ఈ రూమ్ లో ఉన్న యాంటీక్ వస్తువులన్నీ ఆయన కలెక్ట్ చేసినవి. ఆటో బుక్స్ నోట్స్ అన్ని నా ఇంట్లోనే ఉన్నాయి, అందులో వీటి గురించి ఏమైనా ఉండొచ్చని చెప్తే ఇది విన్న పిల్లలిద్దరూ తనని ఆశ్చర్యంతో చూస్తారు. వాళ్ళ లుక్ అర్థం చేసుకున్న ప్రిన్సిపల్ ఏంటి అలా చూస్తున్నారు, నేనేం దొంగతనం చేయలేదు, నాకు ఓల్డ్ బుక్స్ అంటే ఇష్టం, అందుకే జస్ట్ బారో చేసుకున్నానని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో వైస్ ప్రిన్సిపల్ హెన్నింగ్ వాళ్ళ ఇంట్లో అతని వైఫ్ ఇంకా కొడుకు మరియోతో బోన్ చేస్తూ ఈసారి నా ప్లాన్ సక్సెస్ అయితే మనకి డబ్బని తగ్గ ఎక్సైట్మెంట్ లో ఉంటాడు. కానీ అతని వైఫ్ పెద్దగా పట్టించుకోకుండా నువ్వు చాలా సంవత్సరాల నుంచి రోజు ఇదే పాత పురాణం పాడుతున్నావు గానీ అదొదులు, మరియు నువ్వు చెప్పు మీ క్లాస్ లో కొత్త స్టూడెంట్ ఎలా ఉన్నాడని క్యాషువల్ గా అడుగుతుందో లేదో. అది విని షాక్ అయిన హెన్నింగ్ ఏంటి కొత్త స్టూడెంటా, ఎప్పుడొచ్చాడో ఎలా జాయిన్ అయ్యాడు, నాకెవరూ చెప్పలేదేంటి, వాడు జాయిన్ అయితే స్కూల్ ముయ్యలేమే, ఏం చేయడం అని ఆలోచిస్తూ లేదు ఇలా టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్లి ప్రిన్సిపల్ నా సైడ్ లో నిల్చునేటట్టు ఏదైనా ఆఫర్ ఇస్తానని బయలుదేరుతాడు. మరో పక్క ఫెలిక్స్ ఎలా ప్రిన్సిపల్ ఇంటికి వచ్చి బయట పూలకుండి కిందున్న కీతో డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్తారు. అక్కడున్న ఓటో పాత పుస్తకాలన్నీ తిరిగిస్తూ ఉండగా ఫెలిక్స్ ఆ మ్యాజిక్ బాల్ ని ఓపెన్ చేయొచ్చని తెలుసుకుని దాన్ని తెరిచి చూస్తే లోపల అస్థికలుంటాయి. ఏంట్రా ఇది, ఎవరస్థికలు ఇవని వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఆ బాల్ లో నుంచి హాలోగ్రామ్ రికార్డింగ్ లో ఏదో ప్లే అవుతుంది. అందులో కనిపించేది వేరే ఎవరో కాదు, ఈ స్కూల్ ఫౌండర్ అయిన ఓటో. ఆయన ఏం చెప్తాడంటే నాకు తెలుసు నేను ఇంకొన్ని రోజుల్లో చనిపోబోతున్నాను, బట్ నాకున్న ఒకే ఒక బాధ ఏంటంటే నేను నా జీవిత లక్ష్యంగా భావించి కట్టిన ఈ స్కూల్ ని నా తరువాత రన్ చేస్తున్న ప్రిన్సిపల్ అంటే ఎవరికి ఇష్టం లేదు. తన చేతిలో నేను కట్టిన ఈ స్కూల్ నేను కలగన్న నా లక్ష్యం నాశనం అయిపోయేలా ఉంది. అందుకే ఈ స్కూల్ ని కాపాడుకోవడానికి నేను ఒక సూపర్ దారిని కనిపెట్టాను. నా ఆత్మని ఈ స్కూల్లోనే బంధించి ఎవరైతే నా టీచింగ్ స్టాండర్డ్స్ కి వ్యతిరేకంగా వెళ్తారో వాళ్ళని పనిష్ చేస్తానని చెప్పి కప్ప కళ్ళు, కుందేలు తోక, చచ్చిన ఎలుక అని ఏవేవో వేసి ఒక మ్యాజిక్ పోషన్ తయారు చేసి దాన్ని తాగాక ఓటో ఆత్మ మాయమై ఈ స్కూల్లోకి వెళ్లిపోయిందని ఆ రికార్డింగ్ లో ఉంటుంది. అంటే స్కూల్లో ఉన్నది మాయమైపోయిన ఆ పాత ప్రిన్సిపల్ హెల్డా ఆత్మ కాదు, ఓటో ఆత్మ అని పిల్లలిద్దరూ షాక్ అయితే ఏంటి మన స్కూల్లో ఆత్మ ఉందా అని కొత్తగా విషయం తెలుసుకున్న ప్రిన్సిపల్ మరింత షాక్ అవుతుంది. ఓ అంటే లాస్ట్ టైం పాత ప్రిన్సిపల్ హెల్డా అంటే పిల్లలెవరికి నచ్చకపోవడంతోని ఓటో ఆత్మ తనని మాయం చేసేసిందన్నమాట. ఇప్పుడు మన ప్రిన్సిపల్ ని కూడా అతను అందుకే టార్గెట్ చేస్తున్నాడేమో అని ఎలా అన్నందుకు ప్రిన్సిపల్ ఏమో ఛాన్సే లేదు, ఏమంటున్నావు, నాకు హెల్డాకి పోలికేంటి, నేను తనలా కాదు, నన్నెవరూ హెట్ చేయట్లేదని కాన్ఫిడెంట్ గా చెప్తుంది. అప్పుడే ఫెలిక్స్ ఇంకా ఎల్లా తనకి అసలు నిజం చెప్తారు. యాక్చువల్లీ మీరేదో పెద్ద అపార్థంలో బ్రతుకుతున్నారనుకుంటున్నా, నిన్నటి వరకు మిమ్మల్ని నేను కూడా హెట్ చేశాను. యాక్చువల్లీ మీరు ఎప్పుడు రూల్స్ అంటూ పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, అందుకని స్కూల్లో ఎవరికి మీరంటే నచ్చదు. అందులోనూ మీరు తీసే క్లాసెస్ గురించి అయితే చెప్పనక్కర్లేదు, ఫన్ గా క్లాస్ తీస్తే కదా మేము ఇన్వాల్వ్ అవ్వగలం, కానీ మీరేదో సైంటిస్ట్లతో మాట్లాడుతున్నట్టు 5th స్టాండర్డ్ పిల్లలకి పాఠాలు తీస్తే మాకేం అర్థమవుతుంది. సో ఎస్, మా అందరికీ మీరంటే భయం అని మనసులో ఉన్నదంతా కక్కిస్తారు. ఇది విన్న ప్రిన్సిపల్ కోపం వచ్చి వీళ్ళని తిడుతుందనుకుంటే రివర్స్ లో గట్టిగా ఏడుస్తూ ఏంటి నేనంటే మీ ఎవరికి నచ్చదా, రోజుకి 12 గంటలని 20 సంవత్సరాలుగా ఆ స్కూల్లో మీకోసం కష్టపడి పనిచేస్తున్నా, చివరికి జరిగేది ఇదా అని బాగా ఎమోషనల్ అవుతుంది. దానికి ఫెలిక్స్ సరే ఏడవకండి, ఇప్పుడు కూడా ఏమైపోలేదు, మీరు నన్ను పర్మనెంట్ స్టూడెంట్ చేస్తే స్కూల్ ని కాపాడేయచ్చు, అప్పుడు ఓటో మిమ్మల్ని వదిలిస్తాడని అంటే కానీ దానికి నువ్వు ఎగ్జామ్ పాస్ అవ్వాలి కదా అని ఇప్పుడు కూడా రూల్స్ మాట్లాడుతూ ఇంకా గట్టిగా ఏడుస్తుంది. ఎలాగో ఆ రోజుకి ప్రిన్సిపల్ ని ఓదార్చి ఇంటికి తీసుకువెళ్తారు. నెక్స్ట్ డే ఉదయం ఆవిడ ఒక షూ బాక్స్ లో నిద్ర లేచేసరికి ఫెలిక్స్ ఇంకా ఎల్లా తనకి ఓటో బుక్స్ లో దొరికిన కొన్ని పాత స్కూల్ మ్యాప్స్ చూపించి మేము బ్రతుకున్నప్పుడు ఓటో ఈ స్కూల్ ని ఎలా రన్ చేయాలనుకున్నాడో అతని ప్లాన్ ఏంటో కనిపెట్టాం. ఇదిగో ఇది చూడండి, ఇది మన స్కూల్ బిల్డింగ్ కింద ఉన్న ఒక అండర్ గ్రౌండ్ రూమ్. ఇక్కడ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్ అని ఒక్కో సబ్జెక్ట్ కి సెపరేట్ గా స్పేస్ డివైడ్ చేసి పిల్లలు అన్ని సబ్జెక్ట్స్ ని పజిల్స్ లా సాల్వ్ చేసి గేమ్స్ ఆడుతూ ఫన్ గా చదువుకునేటట్టు ఓటో సూపర్ గా ప్లాన్ చేశారని ఎక్స్ప్లెయిన్ చేస్తే ప్రిన్సిపల్ మాత్రం చదువుకోవడం వేరు, ఆడుకోవడం వేరు, ఆడుకునే చోట్ల చదువుకోలేరు, చదువుకునే చోట్ల ఆడుకోలేరు, ఈ ఐడియా వర్క్ అవ్వదని కొట్టిపడిస్తుంది. రెడీ అయి స్కూల్ కి వెళ్తే ఆ రోజు క్లాస్ లో వీళ్ళు రాసిన ఎగ్జామ్ పేపర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ప్రిన్సిపల్ హెల్ప్ చేసింది కదా, పాస్ అయిపోయి ఉంటానని
సంతోషంగా పేపర్ తీసుకున్న ఫెలిక్స్ అతని ఎగ్జామ్ ఫెయిల్ అయ్యడం చూసి షాక్ అయిపోతాడు. వీడే ఫెయిల్ అంటే వీడు రాసిన మరియు ఇంకా గ్యాంగ్ ఎలా పాస్ అవుతారు? వాళ్ళు ఫెలిక్స్ కన్నా తక్కువ మార్కులు తెచ్చి ఎంబారెసింగ్ గా ఫెయిల్ అయి ఉంటారు. దాంతో ఆ రోజు స్కూల్ అయిపోగానే వీళ్ళ ముగ్గురు ఫెలిక్స్ ని కార్నర్ చేసి వాళ్ళ కోపం తీర్చుకోవడానికి ఫెలిక్స్ ని కొట్టి అతని వస్తువులన్నీ లాక్కుంటారు. ఇలా వీళ్ళు గొడవ పడుతున్నప్పుడే మరియోకి ఫెలిక్స్ బ్యాగ్ లో ఉన్న ప్రిన్సిపల్ దొరికిపోతుంది. తనని చూసిన మరియో ఫెలిక్స్ దగ్గర ప్రిన్సిపల్ మీద నువ్వు కోపం తీర్చుకోవడానికి తనలనే ఒక బొమ్మని తయారు చేసావా ఏంటి? నీకన్నా తను నాకు పెద్ద శత్రువు, పోపో పారిపోని ప్రిన్సిపల్ ని తనతో పాటు లాక్కు వెళ్ళిపోతాడు. ఈ మరియో ప్రిన్సిపల్ ని బోర్డ్ కి వెళ్లాడదీసి తన మీదకి డార్ట్స్ విసురుతూ తన ప్రాణాలతో ఆడుకుంటూ ఉంటాడు. ఇక్కడ వీడు ప్రిన్సిపల్ ని నానా హింసలు పెట్టి టార్చర్ చేస్తుంటే ఎల్లా ఇంకా ఫెలిక్స్ ఆమెని కాపాడడానికి మరియో ఇంటికి వస్తారు. ముందు ఎల్లా ఒంటరిగా వెళ్లి మరియోని డిస్ట్రాక్ట్ చేస్తుంది. అలా మాట వరుసలో మరియో తన దగ్గర నాకు తెలిసి మనమిద్దరం ఇప్పటి నుంచి ఫ్రెండ్స్ అవ్వడమే మంచిది, ఎందుకంటే మా నాన్న ఈ స్కూల్ ని మూసేసి ఎలైట్ స్కూల్ గా మార్చబోతున్నారు. అప్పుడు పేదవాళ్ళైనా నా ఇద్దరు ఫ్రెండ్స్ ఇంకా ఫెలిక్స్ ఈ స్కూల్లో చదవలేరు. మనమిద్దరమే ఉంటాం కాబట్టి మనం ఇప్పటి నుంచి స్నేహం మొదలు పెడదామని అంటాడు. అండ్ ఇది ఎల్లా రికార్డ్ చేసేస్తుంది. ఈ గ్యాప్ లో ఫెలిక్స్ కూడా దొంగతనంగా లోపలికి వెళ్లి అక్కడ ఇరుక్కునున్న ప్రిన్సిపల్ ని కాపాడి తెలివిగా ఎల్లాతో అక్కడి నుంచి తప్పించుకుంటాడు. అండ్ ఈ రోజు స్కూల్ ని మూసేయడానికి ఫెన్నింగ్ కాన్ఫరెన్స్ మీటింగ్ ని అరేంజ్ చేసి ఉంటాడు. అక్కడున్న టీచర్స్ ఇంకా బోర్డ్ మెంబర్స్ కి ఈ స్కూల్ ని మూసేస్తున్నాం, ఎలైట్ స్కూల్ గా మారుస్తున్నామని చెప్పగానే ఇది మీరెలా డిసైడ్ చేస్తారు, ప్రిన్సిపల్ ఎక్కడ అని అందరూ షాక్ అవుతారు. ఇదే టైం కి ప్రిన్సిపల్ కూడా ఫెలిక్స్ ని నార్మల్ స్టూడెంట్ గా అపాయింట్ చేస్తూ పెన్ పట్టుకుని అప్లికేషన్ లో కష్టపడి సైన్ చేస్తుంది. కానీ సైజ్ డిఫరెన్స్ వల్ల ఆ సైన్ కొంచెం గజిబిజిగా ఉండడంతో ఫెలిక్స్ తన్ని కాన్ఫరెన్స్ లో ఫెన్నింగ్ దగ్గరికి తీసుకువెళ్ళిచ్చినా అతను అప్లికేషన్ ని అక్సెప్ట్ చేయకుండా చించేస్తాడు. అది మాత్రం కాదు, రూమ్ లో అందరూ ప్రిన్సిపల్ కోసం వెయిట్ చేయడం చూసి వాళ్ళందరికీ ఒక అపాయింట్మెంట్ లెటర్ చూపించి ఇక మీరు ఎదురు చూస్తున్న ప్రిన్సిపల్ రాదు, తను ఆల్రెడీ వేరే జాబ్ కి అప్లై చేసిందని చెప్తాడు. ఈ విషయం విని స్కూల్ టీచర్స్ మాత్రం కాదు ఫెలిక్స్ కూడా బాగా షాక్ అవుతాడు. దాంతో ఆ రూమ్ నుంచి బయటకు వెళ్తున్న హెన్నింగ్ పాత టీచర్స్ రూమ్ ని క్రాస్ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్లీ అక్కడ చిన్నగా ఉన్న ప్రిన్సిపల్ ని చూసేస్తాడు. తనని చూసిన అతను ప్రిన్సిపల్ గారు ఇది మీరేనా, ఏం జరిగింది మీకని ఆశ్చర్యపోయినప్పుడు అనుకోకుండా మరుక్షణమే అతను కూడా ష్రంక్ అయి చిన్నదైపోతాడు. అంతేకాదు వీళ్ళు రియాక్ట్ అయ్యే లోపు బేస్మెంట్ ఓపెన్ అయి వీళ్ళిద్దరూ కలిసి దాని లోపలికి పడిపోతారు. మరోవైపు ప్రిన్సిపల్ కనిపించట్లేదని తెలుసుకున్న ఎల్లా ఫెలిక్స్ దగ్గరికి వెళ్లి విషయం చెప్తే అతను తన దగ్గర చాలా సాడ్ గా ప్రిన్సిపల్ మనల్ని మోసం చేశారు, నిజానికి ఆవిడ ఈ స్కూల్ ని కాపాడాలని అనుకోవట్లేదు, ఆవిడికి వేరే ప్లేస్ లో ఉద్యోగం దొరికిందని చెప్పి వెళ్లిపోతాడు. కానీ ఎల్లా మాత్రం ప్రిన్సిపల్ ని ఒంటరిగా వదిలేయలేక ఆవిడ్ని కాపాడడం కోసం తనే వీళ్ళు కనిపెట్టిన అండర్ గ్రౌండ్ ప్లేస్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. బట్ ఆ దారిలో తనని మరియు ఇంకా అతని గ్యాంగ్ మెంబర్స్ పట్టుకుంటారు. ఇంకోవైపు ఇంటికి వెళ్లిన ఫెలిక్స్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఎలా తను ఒంటరిగా బేస్మెంట్ కి వెళ్తున్నానని చెప్పి పంపించిన వాయిస్ మెసేజ్ విని మనసు మార్చుకుని అతను కూడా ప్రిన్సిపల్ ని కాపాడడం కోసం వెళ్తాడు. బట్ తీరా అక్కడికి వెళ్లి చూస్తే ఈ సినిమాలలో గుండాలలా మరియు అతని మనుషులతో ఎల్లాని పట్టుకుని ఫెలిక్స్ వస్తే అతని అంతు చూద్దామని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఎల్లా ఇంకా ఫెలిక్స్ వీళ్ళ ముగ్గురికి వెంటనే వీళ్ళు వెళ్లి ప్రిన్సిపల్ ని కాపాడకపోతే ఈ స్కూల్ క్లోజ్ అయిపోతుందని వాళ్ళకి ప్రాబ్లం అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మరియు నువ్వు నాకు ప్రిన్సిపల్ బొమ్మిచ్చి ఎల్లాని తీసుకువెళ్ళని మొండి పట్టు పట్టడంతో ఎల్లాకి కోపం వచ్చి టైం వేస్ట్ చేయడం ఎందుకని వాళ్ళ ముగ్గురిని కొట్టి ఫెలిక్స్ దగ్గరికి వెళ్తుంది. అలాగే మరియు ఇంట్లో అతను ఈ స్కూల్ ని ఎలైట్ స్కూల్ గా మార్చేస్తే అతని ఇద్దరి ఫ్రెండ్స్ ఇక్కడ చదవలేరని చెప్పుంటాడు కదా, ఎల్లా కూడా దాన్ని వాయిస్ రికార్డ్ చేసి ఉంటుంది, ఆ ఆడియో ప్లే చేస్తుంది. దీంతో నిజం తెలుసుకున్న మరియు ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఫెలిక్స్ వైపుకి చేరిపోతారు. బేస్మెంట్ లో స్టక్ అయిన ప్రిన్సిపల్ ఇంకా హెన్నింగ్ అక్కడ ఒక పిల్లి దగ్గర ఇరుక్కుంటారు. వీలున్న సైజ్ కి ఆ పిల్లి చేతికి దొరికితే దానికి బ్రేక్ఫాస్ట్ అవ్వడం తప్ప వేరే దారి లేదని అర్థం చేసుకున్న వీళ్ళు ప్రాణం గుప్పట్లో పట్టుకుని తన దగ్గర నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. అలా హెన్నింగ్ ఆ పిల్లితో ఒక సెల్ఫీ తీసుకుని తన కొడుకు హెన్నింగ్ కి అతను ప్రస్తుతం బేస్మెంట్ లో ఇరుక్కున్నానని జరిగింది చెప్పి హెల్ప్ అడుగుతాడు. మరోవైపు ఫెలిక్స్ ఇంకా అతని ఫ్రెండ్స్ బేస్మెంట్ లోకి ఎంటర్ అవుతారన్న సమయానికి మరియు కూడా వాళ్ళ నాన్న ప్రాబ్లం లో ఉన్నాడని తెలిసి వాళ్ళతో వచ్చి జాయిన్ అవుతాడు. వీళ్ళ ఐదుగురు వరాసగా కనిపెట్టిన దారిలో స్లైడ్ అవుతూ బేస్మెంట్ ని రీచ్ అవుతారు. బట్ ప్రిన్సిపల్ ఇంకా హెన్నింగ్ ఉన్న ప్లేస్ ని రీచ్ అవ్వాలంటే వీళ్ళు ముందు దారిలో ఉన్న 2 రూమ్స్ ని క్రాస్ అవ్వాలి. అది అవి నార్మల్ రూమ్స్ కాదు, ఫుల్ గా మ్యాథ్స్ ఇంకా జాగ్రఫీ క్వశ్చన్స్ ఇంకా పజిల్స్ తో నిండిపోయిన ఆటో క్రియేట్ చేసిన రూమ్స్. ఇంకేం చేస్తారు, వరాసగా వాళ్ళకున్న నాలెడ్జ్ యూస్ చేసి ఒక్కో పజిల్ ఒక్కో గేమ్ ని సక్సెస్ఫుల్లీ సాల్వ్ చేస్తూ ప్రిన్సిపల్ ఇంకా హెన్నింగ్ ని సేవ్ చేస్తారు. అక్కడ నుంచి వీళ్ళందరూ కలిసి పైకొచ్చి ఆ పాత టీచర్స్ రూమ్ లో కూర్చుని మేము గేమ్స్ ఆడుతూ ఎలా నాలెడ్జ్ నేర్చుకున్నామో మీరు కింద బేస్మెంట్ లో చూసారు కదా, అంటే ఆటో వేసిన ప్లాన్ తప్పు కాదు, పిల్లలు బాగా చదువుకోవాలంటే లెర్నింగ్ అట్మాస్ఫియర్ కూడా ముఖ్యం. సో మీ ఇద్దరు మీ తప్పు ఒప్పుకుని ఆటోకి సారీ చెప్పండి, ఆయన మిమ్మల్ని మళ్ళీ సరిచేసేస్తాడని ఫెలిక్స్ అనడంతో తన తప్పు రియలైజ్ అయిన ప్రిన్సిపల్ నిజంగానే ఆటోకి సారీ చెప్తుంది. దాంతో నెక్స్ట్ సెకండే తను మళ్ళీ నార్మల్ మనిషిలా పెరిగిపోతుంది. నెక్స్ట్ హెన్నింగ్ ని సారీ అడగమంటే అతను నచ్చినట్టు అడగడంతో అతని కాలు మాత్రమే పెద్దదవుతుంది. దీనివల్ల భయపడిన హెన్నింగ్ సారీ ఇక మీద నేను స్కూల్ క్లోజ్ చేయడానికి అస్సలు ట్రై చేయనని ఆటో దగ్గర చెప్పడంతో అతను కూడా మళ్ళీ నార్మల్ అవుతాడు. కట్ చేస్తే ఆటో ఆశపడి
ఆశపడినట్టే అతను ప్రిపేర్ చేసిన ప్లే రూమ్స్ తో స్కూల్ ని మళ్ళీ రీఓపెన్ చేస్తారు. స్టేజ్ మీద ప్రిన్సిపల్ ఇదంతటికీ కారణం ఫెలిక్సే అని అతనికి థ్యాంక్స్ చెప్తుంది. అది మాత్రం కాదు, ఊర్లో నుంచి ఫెలిక్స్ వాళ్ళ అమ్మ కూడా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయి అతన్ని కలవడానికి రావడంతో ఫెలిక్స్ చాలా సంతోషపడతాడు. అండ్ ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.